కాకతీయుల కళకు నిజాంల పాలనకు నిలువెత్తు సాక్ష్యం మెదక్ కిల్లా. ఆనాటి శిల్పకళ పురాతన నిర్మాణ శైలికి ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ కోట ఇప్పుడు నిరాధరణకు గురవుతుంది. చుట్టూ ఆకట్టుకునే ప్రకృతి అందాలు ఉన్నా పట్టించుకునేవారు లేక పాడుబడిన గుట్టగా మిగిలిపోతుంది. కిలాపైకి వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా లేవు. ప్రభుత్వం ఈ కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఒకప్పుడు రాచరిక హంగులతో అలరారిన మెదక్ కిల్లా ఇప్పుడు నిర్మాణం చెదిరిపోయి పాడుబడిన గుట్టగా మిగిలింది. 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ కోట బహమనీ, మొఘల్, నిజాం పరిపాలనలోనూ కీలకమైన రక్షణ కోటగా నిలిచింది. అద్భుతమైన శిల్పకళకు, పురాతన నిర్మాణ శైలికి ఈ కిల్లా ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగి నిర్మాణాలు పాడవుతున్నాయి. అభివృద్ధి చేస్తే ఎందరో టూరిస్టులను ఆకట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం దాన్ని చీకటి మూలల్లో పడవేసింది. మెదక్ కోటను చూసేందుకు వచ్చే అతి కొద్ది మంది పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేవు. మెదక్ చర్చ్, ఏడుపాయలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారిలో చాలా మంది మెదక్ కోటను చూడాలని ఆసక్తి చూపినా సౌకర్యాలు లేక ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. రోడ్లు ఛిద్రమైపోయి కోట గురించి పూర్తి సమాచారం తెలియక అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. మెదక్ కోటపై లైటింగ్, పర్యాటకులకు సౌకర్యాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రత్యేక సందర్భాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అభివృద్ధి చేయాలంటున్నారు. యూత్ కోసం ట్రెక్కింగ్, వాల్ క్లైంబింగ్ వంటివి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోటను అభివృద్ధి చేస్తే చరిత్రను కాపాడటంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మన పూర్వీకుల గత చరిత్ర యొక్క ఆనవాళ్లుగా నిలిచినటువంటి ఈ కోట ఈరోజు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. ప్రతాపరుద్రుడు రెండో రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి పరిపాలన చేయడం కోసం నిర్మించినటువంటి కోట. మొదటి రాజధానిగా వరంగల్, రెండో రాజధానిగా మెదక్ కోటను నిర్మించడం జరిగింది. కాలక్రమేణా కాకతీయుల పాలన అంతమైన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత బహుమనీ సుల్తాన్లు, ఆ తర్వాత నిజాం పరిపాలనకు రావడం జరిగింది. నిజాం దీనిని ఆయుధ కర్మాగారంగా, ధాన్యాగారంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్లనో లేకపోతే స్థానికుల నిర్లక్ష్యం వల్లనో ఈ కోట పూర్తిగా పిచ్చిమొక్కలతోటి అదైపోవడం జరిగింది. ఈ కిలను అభివృద్ధి పరచడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కిలను పట్టించుకున్న పాపాన లేదు. కిలకి ఇప్పటి వరకు ఎన్నికల ముందు అనేక మంది రాజకీయ నాయకులు కిలా అభివృద్ధి గురించి మాట్లాడతారు తప్ప ఎన్నికల తర్వాత కిలకు వెళ్ళిన పాపాన వారు కిలా అభివృద్ధిని పట్టించుకున్న పాపం లేదు. మెదక్ కిలను ఈ ప్రభుత్వము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి మెదక్ ప్రజలు డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మెదక్ కిలాను పట్టించుకుని పాపన పోతలేరు. మెదక్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిందిగా మెదక్ అభివృద్ధి పోరాట సమితి తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఏడుపాయల దుర్గాభవాని కానీ అదేవిధంగా మెదక్ చర్చ్ కానీ, పోచారం అభయారణ్యం కానీ, ఇక్కడ కులాచాల మల్లికార్జున సూరి జన్మించిన స్థానం కొల్చారంలో జైన మందిరం కూడా ఉన్నది. అక్కడ ఇవన్నీ కలుపుతూ మెదక్ టూరిజం స్పాట్గా చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. చారిత్రక నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. మెదక్ చరిత్రను భావితరాలకు తెలియచేసేలా పురాతన కోటను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.